నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు యాక్చువల్గా ఒక పేషెంట్ వచ్చి, ఆ పేషెంట్కి క్రానిక్ బ్యాక్ పెయిన్, అంటే దాదాపు 2 సంవత్సరాల పైనుంచే ఈ బ్యాక్ పెయిన్ ఉన్నదండి. సో అతనికి ప్రాబ్లం ఏంటి, దానికి ట్రీట్మెంట్ అది డిస్కషన్ అది చేస్తుంటే పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇది సర్జరీ లేకుండా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ట్రీట్మెంట్, RFA అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోతుందంట కదా, నా బ్యాక్ పెయిన్ పర్మనెంట్గా తగ్గిపోతుందంట కదా, అది ఎక్కడో నేను చూశానని చెప్పి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అసలు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఏంటి, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల ఈ పెయిన్స్, అంటే నడువు నొప్పులు, అందులోనూ క్రానిక్ లో బ్యాక్ పెయిన్ అంటే మోర్ దెన్ 3 months నుంచి పెయిన్ ఉన్న వాళ్ళకి క్రానిక్ లో బ్యాక్ పెయిన్ అంటాము. ఈ క్రానిక్ లో బ్యాక్ పెయిన్స్ నిజంగా పర్మనెంట్గా తగ్గిపోతాయా, అంటే సర్జరీస్ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చా అనేది ఒకసారి మనం చూద్దామండి. ఇప్పుడు ఈ క్రానిక్ లో బ్యాక్ పెయిన్కి కారణాలు కామన్గా చూస్తే, అంటే చాలా కారణాలు ఉండొచ్చు, ఎక్కువ శాతం ఒక 3 కారణాలు చెప్పుకోవచ్చండి. ఒకటి, ఈ డిస్క్ డీజనరేషన్ అంటాం, అంటే డిస్క్ అరుగుదల ప్రాబ్లం వలన ఈ క్రానిక్ లో బ్యాక్ పెయిన్ రావచ్చు. రెండో ప్రాబ్లము ఈ ఫ్యాసెట్ జాయింట్ ఆర్థరైటిస్ అంటాం. ఈ ఫ్యాసెట్ జాయింట్ ఆర్థరైటిస్ అంటే, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ బోన్స్ ఉంటాయి నడుములో, వెన్నుపూసలు అంటాము, ఈ ప్రతి 2 బోన్స్ మధ్యలో ఈ జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్నే మనం ఫ్యాసెట్ జాయింట్ అంటాం అనమాట. ఇది రైట్ సైడ్ ఒక జాయింట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్, అంటే ప్రతి 2 వెన్నుపూసల మధ్య ఉంటుంది. సో ఈ మోకాళ్ళు జాయింట్స్ అరిగినట్లే ఈ ఫ్యాసెట్ జాయింట్స్ కూడా అరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అరుగుదలనే మనం ఫ్యాసెట్ జాయింట్ ఆర్థ్రోపతి లేకపోతే ఫ్యాసెట్ జాయింట్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇది రెండో కారణం. మూడో కారణం సాక్రోయిలియైటిస్ అంటాం. సాక్రోయిలియైటిస్ అంటే, ఇప్పుడు నేను సాక్రోయిలియైటిస్ మీద యాక్చువల్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు స్పైన్ ఉంటుంది కదండి మనకి, ఈ స్పైన్, ఈ పెల్విస్, ఈ స్పైన్కి పెల్విస్కి మధ్య ఉండే జాయింట్స్ని మేము సాక్రోయిలియక్ జాయింట్స్ అంటాం. అది రైట్ సైడ్ ఒక జాయింట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక జాయింట్ ఉంటుంది. సో కామన్గా ఈ క్రానిక్ లో బ్యాక్ పెయిన్స్కి కారణాలు ఈ 3 ఉంటాయి ఎక్కువ శాతం మందిలో. మనం చెప్పుకున్నాం కదండి, డిస్క్ డీజనరేషన్ కానీ, డిస్క్ అరుగుదల, ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అరుగుదల, ఈ సాక్రోయిలియక్ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్, సాక్రోయిలియైటిస్ అంటాం. కొన్ని పెయిన్స్ ఈవెన్ టెయిల్ బోన్ కాక్సిక్స్ అంటాం కదండి, టెయిల్ బోన్ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ క్రానిక్ పెయిన్స్ రావడానికి అవకాశం ఉన్నది. సో ఓవరాల్గా ఎక్కువ శాతం నొప్పులు వీటి వలన వస్తాయి. సరే, మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్లో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దామండి. అంటే ఇదేదో నేను సొంతగా చెప్పింది కాదు, ఇదంతా ఇప్పటి వరకు ఉన్న రీసెర్చ్ డేటాని మనం చూసుకుంటే ఉండే ఇన్ఫర్మేషన్ని మీకు నేను చెప్తున్నాను. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో అసలు నార్మల్గా ఏం చేస్తారంటేనండి, ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబ్ని లోపలికి పంపిస్తారు. అంటే ఒక చిన్న నీడిల్ లాగానే, అండ్ అదే నీడిల్ లాగానే ఉంటుంది. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉన్న ఏరియాకి అక్కడికి పంపించి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని పంపించడం జరుగుతుంది. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఏం చేస్తాయంటే, అక్కడ లోకల్గా హీట్ని జనరేట్ చేస్తాయి, వేడిని జనరేట్ చేస్తాయి అన్నమాట. సో ఈ హీట్ వలన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఈ ఫ్యాసెట్ జాయింట్లో అరుగుదల ఉన్నది, మనకి నొప్పి వస్తుంది కదా, ఫ్యాసెట్ జాయింట్ వలన నొప్పి వస్తుంది. అది నొప్పి ఎందుకు వస్తుంది, ఈ ఫ్యాసెట్ జాయింట్ చుట్టూ ఉండే నర్వ్స్, చిన్న చిన్న నర్వ్స్ ఈ పెయిన్ సిగ్నల్స్ని బ్రెయిన్కి తీసుకెళ్తాయి అన్నమాట. సో అందువలన మనం పెయిన్ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఈ హీట్ జనరేట్ చేసి ఈ పెయిన్ సిగ్నల్స్ని తీసుకెళ్ళే ఈ చిన్న చిన్న నర్వ్స్ని డ్యామేజ్ చేస్తాయి. అంటే ఏమవుతుందంటే, ఈ పెయిన్ సిగ్నల్స్ని ఈ నర్వ్స్ ఇంకా ట్రాన్స్మిట్ చేయలేవు బ్రెయిన్కి. అందువలన మనకి నొప్పి ఫీల్ అవ్వం అన్నమాట. లోపల ప్రాబ్లం ఉంటుంది కానీ మనం నొప్పి ఫీల్ అవ్వం. ఈ విధంగా పనిచేస్తుంది అన్నమాట రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది. అంటే ఇది చిన్న నీడిల్ పంపించి
అంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పాస్ చేస్తారు నీడిల్ ద్వారా. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ హీట్ జనరేట్ చేసి ఆ హీట్ వలన చిన్న చిన్న ఫైన్ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. ఆ ఫైన్ నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వలన మనకి పెయిన్ ఫీల్ అవ్వమన్నమాట. సరే, మనం చెప్పుకున్న ఈ కండిషన్స్లో ఏది డిస్క్ ప్రాబ్లమ్స్లో కానీ, ఈ ఫ్యాసెట్ జాయింట్ ప్రాబ్లమ్స్లో కానీ, ఈ సాక్రోయిలియక్ జాయింట్ ప్రాబ్లమ్స్లో కానీ, ఈ టెయిల్ బోన్ ప్రాబ్లమ్స్లో కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే, ఈ డిస్క్ డీజనరేషన్లో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంటు రిజల్ట్స్ అంత సాటిస్ఫాక్టరీగా లేవండి. అంటే అంతవరకు ట్రై చేయడం జరిగింది పేషెంట్స్లో రేడియో ఫ్రీక్వెన్సీ, కానీ ఈ రిజల్ట్స్ సాటిస్ఫాక్టరీగా లేకపోవడం వలన ఒట్టి డిస్క్ ప్రాబ్లమ్స్కి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చేయడం అనేది అంత రికమెండ్ చేయట్లేదు. సో ఇది పక్కన పెడదాం. ఇంకా రెండో విషయానికి వస్తే, ఈ ఫ్యాసెట్ జాయింట్ ప్రాబ్లమ్స్, ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్కి డెఫినెట్గా రిజల్ట్స్ గుడ్ టు వెరీ గుడ్ రిజల్ట్స్ చాలామందిలో కనిపిస్తుందన్నమాట. అది ఎంతకాలం మనకి ఇది బెనిఫిట్ వస్తుంది అని అంటే, ఇది వేరియబుల్ ఉంటుందండి, చాలా వేరియబుల్గా ఉంటుంది. పర్సన్ టు పర్సన్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. కొంతమందికి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ కొన్ని వారాలు మాత్రమే పనిచేయచ్చు. కొంతమందిలో కొన్ని సంవత్సరాల వరకు ఈ నొప్పి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏం జరగచ్చు అంటే, ఈ డ్యామేజ్ అయిన నర్వ్స్ చుట్టూ చిన్న చిన్న బల్బ్స్ లాగా, ఆ నర్వ్ టిప్స్ దగ్గర చిన్న బల్బ్ లాగా తయారవచ్చు అన్నమాట. అలా తయారైనప్పుడు మనకి హైపర్ సెన్సిటివిటీ అంటాం. అంటే మనకున్న సెన్సేషన్ కంటే ఎక్కువగా సెన్సేషన్ ఫీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది తక్కువ, ఈ జరిగే అవకాశాలు చాలా తక్కువ, కానీ బట్ డెఫినెట్గా జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ఫ్యాసెట్ జాయింట్ ఆర్థరైటిస్లో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంటు పనిచేసే అవకాశం, మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుంది అనేది పర్సన్ టు పర్సన్ వేరియేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా మూడో ప్రాబ్లం నేను చెప్పాను కదండి, ఈ సాక్రో ఇలియక్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది. సేమ్ సాక్రో ఇలియక్ జాయింట్ ప్రాబ్లమ్స్లో కూడా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ రిజల్ట్స్ బాగుంటాయి. రిజల్ట్స్ సేమ్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని వారాల నుంచి లక్కీ ఉంటే కొన్ని సంవత్సరాల వరకు పనిచేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి, ఈ టెయిల్ బోన్ ప్రాబ్లంకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ అంత సాటిస్ఫాక్టరీగా లేవు. బహుశా నా ఫ్యూచర్లో దాని స్టడీస్ ఇంకా చేయగలిగితే, బట్ ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం మనకి ఈ టెయిల్ బోన్ ప్రాబ్లమ్స్లో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంటు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది మనకి సఫిషియెంట్ ఎవిడెన్స్ లేదన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం చెప్పిన ఈ 4 ప్రాబ్లమ్స్లో డిస్క్ ప్రాబ్లమ్స్కి కానీ, టెయిల్ బోన్ ప్రాబ్లమ్స్కి కానీ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఈ ఫ్యాసెట్ జాయింట్ ప్రాబ్లమ్స్, ఈ సాక్రోయిలియక్ జాయింట్ ప్రాబ్లమ్స్లో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయండి.